ఈ రోజున మీ తల దించుకున్నట్టుగా మీరుండి ఉన్నారా? Bowed down with shame? అవమానంతో తల దించుకుని ఉన్నారా? Is your head bowed down with losses? నష్టముల చేత మీరు తల దించుకున్న వారిగా ఉన్నారా? Is your head bowed down with sorrow? విచారము చేత మీ తల క్రిందకి దించి వేయబడిందా? Is your head bowed down with loneliness? ఒంటరితనము చేత మీ తల దించుకున్న వారిగా మీరున్నారా? Is your head bowed down with sin? పాపము చేత మీరు తల దించుకున్నట్లుగా ఉండి ఉన్నారా? God is anointing your head with oil. దేవుడు మీ తలను తైలముతో అభిషేకించుచు ఉన్నారు. And before the eyes of your enemies, He is preparing a table for you. మీ శత్రువుల కన్నుల ఎదుట ఆయన మీకు భోజనపు బల్లను సంసిద్ధం చేస్తున్నారు. That's the power of God's Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మకు ఉన్న శక్తి అట్టిది అయి ఉన్నది. Where the Spirit of the Lord is, there is liberty. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటారో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. And the Spirit of the Lord will lead you into all truth. దేవుని యొక్క ఆత్మ మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించనై ఉన్నారు. And the Bible says the truth will set you free. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. As the horn of the wild ox destroys its enemies, God will lift your head, lift your horn high with the anointing of the Holy Spirit to destroy every enemy. గురుపోదు తన కొమ్ము పైకెత్తి శత్రువులను ఏ విధంగా నాశనం చేస్తుందో, దేవుడు మీ యొక్క కొమ్మును తైలము చేత అభిషేకించి మీకు విరుద్ధముగా ఉన్న శత్రువులను ఆయన నాశనము చేయనయ్యున్నారు.